హైదరాబాద్ కేజీబీవీ పాఠశాలలో బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లగ్డీ కపూర్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వి ధర్నా నిర్వహించింది. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 12,000 కేటాయించారని, నేడు 33,000 కేటాయించారని ఆరోపించారు. స్టీల్ రేట్లు తగ్గినా కమిషన్ కోసం రేట్లు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర నిధులైన సర్వశిక్ష అభియాన్ కింద ఈ రాష్ట్రానికి మంజూరైన నిధులు కేజీబీపీ పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్ బెడ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను ఇవాళ కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం, ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, మోడల్ స్కూల్లో అన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున ఒక బెడ్ను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు పిలిచి ఈ రాష్ట్రంలోని చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లు వాళ్ళకు అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాల అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీపీ పాఠశాలలో పడ్డ విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి వెంటనే ఆ టెండర్లను